Tall buildings as the chemicals they take us higher. హలో క్రియేటివ్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయస్ క్రియేటివ్. నేను ఈరోజు మనకు దగ్గరలో ఉన్న సరిగుడు వాటర్ ఫాల్కి చూడడానికి అయితే వెళ్తున్నాను. నేను వెళ్ళి ఆల్మోస్ట్ 2 to 3 hours అయితే అయిపోతుంది. అండ్ నేను మళ్ళీ ఇప్పుడు మాన్సూన్ సీజన్ కదా, ఇప్పుడు చాలా బాగుంటుంది, ఫ్లో కూడా ఎక్కువ వస్తుంది కదా అని చెప్పేసి నేను వెళ్తున్నాను. అండ్ మీకు కూడా చూపించుదామని చెప్పేసి నేనైతే వీడియో షూట్ చేసుకుంటున్నాను. అండ్ వెళ్ళే వే చూస్తున్నారు కదా ఎంత బాగుందో. మనకి అటు ఇటు చెట్లుండి మధ్యలో రోడ్డు ఉంది, ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. నేచర్ లవర్స్కి అయితే కన్ఫామ్గా అయితే నచ్చుతుంది. ఇది అనకాపల్లి జిల్లాలో ఉన్న నాద్వారం మండలంలోని సరుగుడు అనమాట. నేనైతే లొకేషన్ డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను, చెక్ చేయండి. రావాలనుకుంటే లొకేషన్ని ఓపెన్ చేసుకుని అయితే మీరు రావచ్చు అనమాట. మనం వాటర్ ఫాల్ రూట్కి అయితే ఎంటర్ అయిపోతున్నాం. చూస్తున్నారు కదా, మనకి ఎంట్రన్స్ లో ఆర్చ్ అనేది కనిపిస్తుంది. అండ్ మేము వెళ్తుంటే మాకు ఇలా మధ్యలో ఆవులు అనేది కనిపించినాయి అనమాట. అండ్ రూట్ కొంచెం అయితే అసలు బాగాలేదు, కొంచెం కేర్ఫుల్గా ఉండండి. బైక్స్ పైన వచ్చిన వాళ్ళు అయితే చాలా చూస్తున్నారు కదా, పెద్ద పెద్ద రాళ్ళు అనేది మనకి దారిలో ఉంటే చూసుకొని జాగ్రత్తగా స్లోగా అనేది వెళ్ళాలన్నమాట. అండ్ ఈ వాటర్ అనేది మనకి వాటర్ ఫాల్ నుంచి కిందకు వచ్చే వాటర్ మనకి దారిలో ఉంటుంది. ఈ వాటర్ దాటుకొని మనం అయితే పైకి అయితే వెళ్ళాలి. చూసారు కదా వేలో ఎంత రాళ్ళు పెద్ద పెద్దగా ఉన్నాయో, చాలా కష్టం అనమాట అది ఎత్తుకొని రావడానికి. నేను ఇలా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి మీకు చూపిస్తున్నాను, కానీ నేనైతే చాలా కష్టపడ్డాను పైకి వెళ్ళడానికి. కొంచెం పెద్దవాళ్ళు వచ్చారంటే కొంచెం కష్టం అయిపోద్ది. వాళ్ళు వస్తే ఇలాగ కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళు అయితే ఓకే, కానీ పెద్దవాళ్ళు వచ్చినప్పుడు ఆ రాళ్ళ పైనుంచి ఎక్కడానికి అలాగా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అండ్ ఇక్కడ పిక్నిక్స్ అలా కూడా పెట్టుకుంటారు అనమాట. సీజన్ టైంలోని కార్తీక మాసం ఆ టైంలో పిక్నిక్స్ అలా కూడా పెట్టుకుంటారు. అక్కడ ఒక షెడ్ కూడా ఉంటుంది పిక్నిక్స్ అవి పెట్టుకోవడానికి, మంచి స్పాట్ అన్నమాట. వాటర్ ఫాల్ దగ్గరలోకి వచ్చిన తర్వాత అలా స్లైడ్స్ లాగా కట్టారనమాట పట్టుకొని ఎక్కడానికి. అండ్ దారిలో చూస్తున్నారు కదా, అది ఈ కర్ర, పెద్ద కర్ర తీసుకొని అలా అడ్డుగా వేశారు నడుచుకొని రావడానికి. నాచు ఉంటుంది కదా, జారిపోయి పడిపోతామని చెప్పి. నా బ్యాక్లో కనిపిస్తుంది కదా, అదైతే కాదు వాటర్ ఫాల్, ఇంకా మెయిన్ది పైన అయితే ఉంది. అండ్ అక్కడ చూస్తున్నారు కదా, అందరూ ఇంకా అక్కడే ఆగిపోయారు. అక్కడే ఆగిపోయి అక్కడే వాటర్లోనే కూర్చొని తింటున్నారు. వాటర్లోనే ఇంకా అలాగే మేము వెళ్ళినంత వరకు వాటర్లోనే ఉన్నారు. వాళ్ళైతే పైకి ఏం రాలేదు. నేనైతే పైకి వెళ్ళిపోతున్నాను. అండ్ పైకి వెళ్ళిన దారి కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది. చూసినా కదా, పెద్ద పెద్ద రాళ్ళు అనేది ఉంటుంది. చూసుకొని జాగ్రత్తగా అయితే పైకి అయితే వెళ్ళాలన్నమాట. As the chemicals they take us higher. ఇదే అనమాట మెయిన్ వాటర్ ఫాల్. మనకు ఆ మెయిన్ వాటర్ ఫాల్ దగ్గర ఇలా పక్కనే 2 రూమ్స్లో కూడా ఉంటాయి. ఎందుకంటే మనం అక్కడ స్నానం చేసి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అలాగే 2 రూమ్స్ అయితే కట్టించారనమాట. ఎవరైనా సరే ఫ్యామిలీస్తో వచ్చినా పిల్లలతో వచ్చినా సరే మనం ఇక్కడ అలా స్నానం చేసి అక్కడ డ్రెస్సెస్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ మా లక్ ఏంటంటే అసలు మేము వెళ్ళటానికి అక్కడ ఎవ్వరు లేరు, పీస్ఫుల్గా వీడియో తీసుకొచ్చి అని చెప్పేసి నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను. అండ్ ఫ్లో చూస్తున్నారు కదా ఎంత బాగా వస్తుందో, ఎందుకంటే ఇది రైనీ సీజన్ కదా, కొంచెం వర్షాలు అవి పడుతున్నాయి కాబట్టి మంచి ఫ్లో అయితే వస్తుంది. ఇంతకు ముందు అయితే నేను మెట్లు ఎక్కుకుంటూ వచ్చాను కదా, అక్కడి వరకు కూడా వాటర్ ఫుల్గా అయితే వచ్చేసేది అనమాట. ఇప్పుడు ఇంకా రాలేదు, కొంచెం వే అనేది చేశారు కిందకి వెళ్ళిపోవడానికి. అండ్ ఈ రాళ్ళు అవి ఉన్నాయి కదా, నాచుతో ఉంటే కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి, మనకు స్లిప్ అవుతుంది అనమాట. నాకు ఆల్రెడీ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత నాకైతే స్లిప్ అయింది కాలు, కొంచెం జాగ్రత్తగా చూసుకొని అయితే వెళ్ళాలి.
ఏమైందంటే ఆ ఫ్లో పైనుంచి కింద పడే వాటర్ ఫ్లోకి ఫోన్ మొత్తం తడిసిపోయింది. ఎందుకంటే గాలి వస్తుంది, ఆ గాలి అంతా కొట్టేస్తుంది అనమాట ఫోన్ని వీడియో తీస్తున్నప్పుడు. ఫోన్ మొత్తం తడిచిపోయింది. అండ్ అక్కడ కూర్చున్నాం కదా, ఆ పైనుంచి వాటర్ వచ్చి పైన పడుతుంటే ఫట్ ఫట్ మనం తగులుతుంది తెలిసి చాలా కేర్ఫుల్గా ఉండాలి లంగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు. అండ్ రాళ్ళు కూడా చూసుకొని జాగ్రత్తగా చూసుకున్నట్టు వెళ్ళాలి, ఎందుకంటే జాగ్రత్తనే అనమాట నాచుండి ఫుల్గా. మేము అప్పుడు 3 years బ్యాక్ అలా వచ్చినప్పుడైతే నేను లోపలికి అన్నయ్య వాళ్ళు తీసుకుని వెళ్ళారు. లోపల వైపు వెళ్తే కూడా మేము స్నానం అయితే చేసాము. అండ్ ఆ పైనుంచి వచ్చిన వాటర్ అంతా ఇలా ఫ్లో అయిపోయి కిందకి నేను చూపించాను కదా, అన్న వాళ్ళు ఒకటి పార్టీ చేసుకుంటున్నారని చెప్పేసి అక్కడ కిందకి వెళ్తుంది అనమాట. అక్కడ కూడా చిన్న మినీ వాటర్ ఫాల్ టైప్లో ఉంటుంది. వాళ్ళైతే బాగా చిల్ అవుతున్నారు. అండ్ ఇలా ఫ్రెండ్స్గా ఇంకా వచ్చి చిల్ అయితే ఇంకా బాగుంటుంది. ఫుడ్ అలా తెచ్చేసుకొని బాగా చిల్ అవ్వచ్చు. అండ్ చూస్తున్నారు కదా అక్కడ అన్న స్విమ్మింగ్ చేసేస్తున్నాడు. అక్కడ ఏదో స్విమ్మింగ్ పూల్లోకి వచ్చి కూర్చున్నట్టుగా మంచిగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. Two hearts running wild. Yeah, the morning is the afternoon. We live. నాకు ఎలాంటి ప్లెజెంట్ వాటర్ ఫాల్, నేచరు ఇలాంటివి ఎప్పుడైనా చూడడానికి వెళ్ళినప్పుడు, బయటకు వెళ్ళినప్పుడు నా హార్ట్ అంతా ఎందుకో చాలా ప్లెజెంట్గా పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది లోపలికి స్టెప్స్ పైన అలా వెళ్తూ ఉంటే మనకి ఇక్కడ పుట్టు ఉంటుంది అనమాట. నాగల చవితి టైంలో మనం పూజ చేసుకుంటాం కదా, అది అనమాట. వచ్చిన వాళ్ళు అక్కడ స్నానం చేసి ఇక్కడ దండం పెట్టుకోవడానికి అయితే వస్తారు. అండ్ ఇలా గుహలా ఉంది చూస్తున్నారు కదా, ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. మీరు కన్ఫామ్గా మీకు లీవ్స్ ఉన్న టైంలో, హాలిడేస్ టైంలో ఇక్కడికైతే రండి. మీరు కన్ఫామ్గా చాలా అయితే చిల్ అవుతారు, చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ మీకు ఎప్పుడైనా వచ్చి ఉంటే, లేదు రావాలని అనుకుంటే కన్ఫామ్గా రండి. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపిస్తుంది ఏంటి అనేది నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలి ఏంటి అనేది కూడా నాకైతే చెప్పండి. అండ్ చూస్తున్నారు కదా ఇక్కడ బటర్ఫ్లైస్, అక్కడ ఎన్ని బటర్ఫ్లైస్ ఉంటాయంటే మీరు వెళ్ళిన తర్వాత మీకు చాలా బటర్ఫ్లైస్ అయితే కనిపిస్తాయి. మనం వెళ్ళే టైంకి అవి ఉండవు. మనం చూస్తాం కదా, అవన్నీ ఒకటే రౌండ్గా ఇలా చుట్టూ తిరుగుతూ ఉంటాయన్నమాట ఒకటే దగ్గర. చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ బటర్ఫ్లైస్. ఇలా వీడియో తీద్దామని చెప్పి ఫోన్ తీసే టైంకి అవి వెళ్ళిపోయేవి. కానీ అవి ఎంత బాగున్నాయి అంటే అలా గుంపుగా ఒకటే దగ్గర తిరుగుతూ ఉంటే చాలా బాగుంది.